హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సాటర్డే February 21 అండి. ఈరోజు మా అమ్మాయి బర్త్డే. అందరూ తప్పకుండా బ్లెస్ చేసి కామెంట్లో బర్త్డే విషెస్ చెప్పండి. ఇంకా ఇవి వచ్చేసి పిల్లలందరికీ పెన్సిళ్ళు, మ్యామ్స్ అందరికీ పెన్నులు, వాళ్ళ క్లాస్ టీచర్కి స్వీట్ బాక్స్ తీసుకున్నాము. మార్నింగే గుడికి వెళ్ళి వచ్చేసాము. పాప పేరు మీద అర్చన చేయించుకొని ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని స్కూల్కి అయితే పంపించేశాను. స్కూల్లో స్టేజ్ మీద నిలబెట్టి ఆ తర్వాత విష్ చేస్తారనమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో చిన్న సెలబ్రేషన్ మా ఇంట్లో వాళ్ళ వరకు చేసుకున్నాము. చిన్న పిల్లల గ్యాంగ్. పాప బర్త్డే కోసం అని చెప్పి కొత్తగూడెం నుంచి అమ్మ నాన్న వచ్చారు. ఇంకా ఈరోజు మార్నింగ్ అసలు మా హస్బెండ్ అవైలబుల్లో లేరనమాట. ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నైట్ 9-10 అవ్వచ్చేమో అన్నారు. ఒకవేళ 9-10 అయితే బర్త్డే కేక్ కట్ చేయడం అదంతా నేను ఉండను కదా, మీ అమ్మా నాన్న రమ్మని చెప్పు అని అంటే ఇంకా అమ్మా నాన్నని పిలిచాను. ఒకవేళ ఆ టైంకి వస్తే రావచ్చు, లేకపోతే రాలేకపోతే ఇంకా అమ్మా నాన్న ఆయన ఉంటారు కదా, అందరం కలిసి కేక్ కట్ చేయొచ్చు అనుకున్నాం. లక్కీగా ఎట్లాగో 6 o'clock వచ్చేసారు ఆ రోజు మా ఆయన. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. రియల్గా వాయిస్ ఉంచుదామంటేనేమో టీవీలో సాంగ్స్ పెట్టాము, మళ్ళీ కాపీరైట్ అవుతుంది కదా అని చెప్పి ఆ వాయిస్ అంతా కట్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అప్పుడే పాపకి 7 బర్త్డేస్ వచ్చాయా అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 years బ్యాక్ వెళ్తే ఒక చిన్న కేక, ఒక చిన్న చెయ్యి, ఒక చిన్న గుండె చప్పుడు, అప్పుడే మొదలైంది మా జీవితంలో బిగ్గెస్ట్ జర్నీ. ఈరోజు మా పాపకి 7 years, 6 years కంప్లీట్ అయ్యి 7th బర్త్డేలోకి అడుగుపెట్టిందనమాట. 7 yearsని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి రాత్రంతా నిద్ర లేని రాత్రుళ్ళు, డైపర్స్ మార్చడాలు, ఫీడింగ్ ఇవ్వడాలు, ఏడ్చినప్పుడల్లా లేవడాలు, చిన్న చిన్న ఏడుపులు. కానీ ఆ ఒక్క స్మైల్ అది మాకు ప్రపంచం అంతా ఇచ్చినట్టు అనిపిస్తుంది. అలా 2nd year కంప్లీట్ చేసుకొని 3rd yearలోకి అడుగుపెట్టేసి తన చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో అమ్మ నాన్న అంటే గుండె కరిగిపోయేది. వాళ్ళ ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి ఇంకా 3rd yearలో. ఇదెందుకు అదెందుకు, ఇంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలా 3rd year కూడా కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగుపెట్టింది. 5th yearలో వచ్చేసి డ్యాన్స్లు, డ్రాయింగ్లు, ఇంట్లో స్టేజ్ పెట్టి షో చేసేది. మా ఇంట్లో చిన్న స్టార్ జన్మించింది. అలా అలా 5th year కూడా కంప్లీట్ అయ్యి 6th yearలోకి అడుగుపెట్టి, ఇక్కడ అమ్మాయి చిన్నది కాదు, ఆమెకి ఒపీనియన్ ఉంది. ఇది నాకు నచ్చదు, ఇది కావాలి, నాకు ఇది వద్దు అని చెప్పేది. బాస్ బేబీ మోడ్ ఆన్. 6th year కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా 7th yearలోకి వచ్చేసింది. ఈ సంవత్సరం మేము గ్రాండ్ పార్టీ చేయలేదు. మా అమ్మ నాన్న, మా హస్బెండ్, మా పిల్లలు, ఇంకా దగ్గరలో ఉన్న చిన్న పిల్లల గ్యాంగ్ అంతే. కానీ చెప్పాలి, సింపుల్ సెలబ్రేషన్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్. 3, 2, 1 గో. విష్ యూ హ్యాపీ బర్త్డే చిన్ని కన్నమ్మ. ఆమె నవ్వు చూసి మేమంతా ఒక విషయం గ్రహించాం. పార్టీ సైజ్ కాదు, పక్కన ఉన్న వాళ్ళ ప్రేమే అసలు గ్రాండ్. 100% కరెక్ట్, అవునా కాదా? 7 years, 2555 days. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని నవ్వులు, ఎన్ని జ్ఞాపకాలు. మా చిన్నారి తల్లి, నీ డ్రీమ్స్ స్కై కంటే పెద్దదిగా ఉండాలి. నీ నవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోవాలి. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. నువ్వు బాగా చదువుకోవాలి, IAS ఆఫీసర్ అవ్వాలి, అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చిపెట్టాలి. లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి చిట్టి తల్లి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే మై డియర్ ప్రిన్సెస్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా పాపకి మీ బ్లెస్సింగ్స్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పాప బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు 21st రోజే నేను వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి నైట్ వరకు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ సెలబ్రేషన్స్ అయిపోయి తిని ఇంకా పిల్లలు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సెస్ వేసి పడుకునేసరికి 12 అయింది. ఇంకా నేను మర్చిపోయాను. ఇంకా తర్వాత ఎడిట్ చేసి పెడదామన్నా కూడా టైం సరిపోలేదు. ఎనీవే ఇప్పటికైనా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసినప్పటికైనా సరే పాపని బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇట్లాంటి ఫ్యామిలీ జర్నీస్ కోసం రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.